ఆ, మన పాస్ట్ లో ఏవైతే ఉంటాయో, ఇన్నర్ చైల్డ్ అనుకోండి, పాస్ట్ లో ఉండేటివన్నీ వదిలేయడానికి ఒక మెడిటేషన్ చేస్తాను. విజువలైజేషన్ మెడిటేషన్ అంటే ఈ హొప్నపోనో కాదు, విజువలైజేషన్ ఒక టెక్నిక్ అన్నమాట ఇది. అంతా బాగా కూర్చొని పాస్ట్ లో ఉండేటివి వదిలేయండి అన్నప్పుడు మీ హ్యాండ్స్ లోకి అన్నిటిని విజువలైజ్ చేసుకొని ఆ పెయిన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇట్లా, అందరూ చూస్తున్నారా, అవన్నీ ఇట్లా వెనక్కి వేసినట్లు. టైం ఉందిలేండి. ఇట్లా వెనక్కి వేసినట్లు మీ మీ ప్రాబ్లమ్స్ కానివ్వచ్చు, ఇంట్లో మీ హస్బెండ్స్వి, మీ పిల్లలవి, హెల్త్ ఇష్యూస్ ఏవైనా కానివ్వచ్చు, అన్ని ఇట్లా ఇట్లా వేయండి చెప్పినప్పుడు. వెనక్కి అంటే ఆ పాస్ట్ ని నేను వదిలేస్తున్నాను. ఉమ్, అట్లా అట్లా వేయండి. నేను చెప్తాను అట్లా వేయాల్సినప్పుడు. ఇప్పుడు మీ హస్బెండ్ గోల్స్ ఏవైనా ఉండవచ్చు, మీ హస్బెండ్ బ్లాగ్స్ ఏవైనా ఉండవచ్చు, ఆయనవి కూడా మీకు తెలిసి ఉంటాయి కొన్ని కొన్ని. మోస్ట్లీ అన్ని తెలుస్తాయి అందరికి, వైఫ్ అండ్ హస్బెండ్ కాబట్టి ఏం సీక్రెట్స్ ఉండవు. వాళ్ళు మనం వేరు కాదు. ఈ టాపిక్ నేను ఆఫ్టర్ ఈ మెడిటేషన్ తర్వాత, విజువలైజేషన్ దీని తర్వాత చెప్తాను. నేను ఈ టాపిక్ తీసుకొచ్చిన ఈరోజు. మన ఫ్యామిలీలో ఉండే అందరిలో మన హస్బెండ్ మనము వేరు కాదు, రెండు సోల్స్ ఒకటే. ఇది టాపిక్ ఈరోజు. నెక్స్ట్ నా వీడియో ఆఫ్ చేస్తున్నా, నీట్ గా కూర్చోండి అంతా. అయితే అందరు చేసుకుంటున్నారో లేదో నాకు అర్థం కావడం లేదనమాట. హోపున పోనో కానివ్వండి, కొందరు ఆ, బాగా చేసుకుంటున్నారు. మీకే రిజల్ట్ అనేది మీరే హీల్ అవుతారు. నాదేం, నేను జస్ట్ చెప్పుకొని వెళ్ళిపోతాను కదా, 21 days అని చెప్పినాను ఫ్రీగా కాబట్టి నేనేమంత పట్టించుకోను రిజల్ట్ వస్తుందా లేదా అన్నట్లు. వెయిట్ అయితే అడ్వాన్స్డ్ అయితే ఒక్కొక్కరిని ఆ, అడుగుతాను, హీల్ అవుతున్నారా రోజు అని ఒక్కొక్కరి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి అడగడం జరుగుతుంది. అయితే మీరు క్లియర్ గా చేసేటప్పుడు అన్మ్యూట్ చేసుకుని ఈరోజు తక్కువ మంది వచ్చారు, ఎక్కువ మంది లేరు. సూపర్ మ్యామ్, బాగా అనిపించింది. ఇవి ఇవి అడ్వాన్స్డ్ దాంట్లో ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇలాంటి టైప్స్ ఎక్కువ ఉంటాయి అడ్వాన్స్డ్ కోర్స్ లో జాయిన్ అయ్యే వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ గా హీల్ అవ్వాలి కదా. ఇవి ఎక్కువ ఉంటాయి. ఇలాంటివి చేస్తా చేస్తా ఉంటే మన ఇన్నర్ చైల్డ్ అంటే అదే చిన్నప్పటి నుంచి చెప్పినాను కదా, సబ్ కాన్షియస్ మైండ్ లో అన్ని స్టోర్ అయి ఉంటాయని, అవన్నీ కాన్షియస్ లేక వస్తాయి. ఒక్కొక్కటి ఆ బ్లాకేజెస్ క్లియర్ అయితే కాన్షియస్ లోకి వస్తాయి. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఏంజల్ అని. అప్పుడు ఏంజల్ 4:30 to 5:30 టైమింగ్ ఏంటి మ్యామ్? అది 4:30 to 5:30 మేడం. 5:30 అంటే 6 అవుతుందిలేండి. 1 hour కి ఏం అయిపోదు అంటే, ఇది ప్రాసెస్ కన్వర్జేషన్ చేస్తా చేపిస్తామన్నమాట. అడ్వాన్స్డ్ ఆహా, హోపనోపోనోలో అంటే ఎక్కువ మనకి ఉంటాయి. నార్మల్ గా ఇప్పుడు ఈ ఏంజల్స్ ఏంజల్స్ ఏ టైంలో అయినా ఉంటాయి మేడం. వాటికి టైం ఉండదు ఏంజల్స్ కి. ఏంజల్ ఏంజల్ ప్రేయర్ కి, ప్రేయర్ కాదు, మామూలుగా ఈ తదాస్తు దేవతలు టైం అంటూ ఉండదు. తదాస్తు దేవతలకు ఏ టైం అయినా ఇప్పుడు మనం ఏదైనా అశుభం మాట్లాడుతూ ఉంటాం, మన పెద్దవాళ్ళు అంటా ఉంటారు, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, నోట్లోంచి మంచి మాటలు రావా, తదాస్తు దేవతలు ఉంటారు అని. నువ్వు వాళ్ళు చెప్పినావు లే, తదాస్తు దేవతలే నాకేం లేరా అని మనం కొట్టి పడేస్తా ఉంటాం. తదాస్తు దేవతలు ఉంటారు. ఇది ఆ, మనకు అంటే ఈ మెడిటేషన్లు ఇవన్నీ కాదు కానివ్వండి. ఆ, ఇప్పుడు చెడు ఉందంటే మంచి ఖచ్చితంగా ఉంది, దయ్యం ఉందంటే దేవత ఉంది. అట్లా ఆ, అది ఇంకా మనం డెప్త్ గా చెప్పాలంటే అది ఈ ఆ సైడ్ వీళ్ళు ఉంటారు కదా, ఆ గురువులు, ఆ ఎక్కువ పవర్స్ ఉండే వాళ్ళకైతే బాగా తెలుస్తాయి. ఇవంతా నాకు అంత తెలియదు కానీ ఉమ్, అంటే అంత ఆ, భక్తి అవన్నీ అంత తెలియదు కదా నాకు అట్లా. కానీ ఇవైతే ఉన్నాయి, నేను అన్ని బాగా నమ్ముతా. ఎవరో ఎవరో కొంచెం తెలిసిన వాళ్ళు ఇలా అన్నారు, 4:30 to 5:30 అని ఏదో టైమింగ్ ఉంటది అంటే మరి అది బ్రహ్మ ముహూర్తం అది.
అది బ్రహ్మముహూర్తం మేడం. ఈవినింగ్ మేడం, బ్రహ్మముహూర్తంలో ఈవినింగ్ అన్నారు. ఈవినింగ్ 4:32 ఈవినింగ్ అని అన్నారు. ఏంజల్స్ ఏం ఈవినింగ్ టైమింగ్ 4 to ఉండదు. 8. నాకు తెలిసి ఏం టైమింగ్ ఉండదు. ఎందుకంటే ఏంజల్స్ మ్యామ్ ఏంటి చెప్పండి మ్యామ్. నాకు మామూలు తదాస్తు దేవతలు అంటే సన్సెట్ అప్పుడు ఆ, మామూలు 5:30 to 6:30 సన్సెట్ టైం ఉంటుంది కదా. సో ఆహా, ఆ టైంలో తిరుగుతూ ఉంటారు. ఆ టైంలో ఎక్కువ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయొద్దండి అని అంటుంటారనమాట. ఆహా. నాకంత ఐడియా లేదు, కానీ ఉంటారు అనేది తెలుసు అన్నమాట. ఇవన్నీ కొంచెం బాగా నమ్ముతా నేను. అంత తెలియదు డెప్త్ గా. ఓకే మేడం, నేను కనుక్కుంటాను. నేను రేపటి క్లాస్ కల్లా నేను దీని మీద బ్యాక్గ్రౌండ్ తదాస్తు వర్క్ చేస్తా. దేవతలు అనే వాళ్ళు మనం పిలిస్తే, మనం ఇన్వైట్ చేస్తే ఖచ్చితంగా ఏ టైంలో అయినా వస్తారు. టైం అదొక్కటి నాకు తెలుసు అన్నమాట. అంటే మనము తెలుసో తెలియకో అంటాం కదా, కొన్ని కొన్ని నిజం అవుతాయి అవి. కొన్ని బ్యాడ్ వర్డ్స్ కూడా వస్తుంటాయి మనకు తెలియకుండా మన నోట్లోంచి. అవి కూడా నిజం అవుతాయి అన్నమాట. అట్లా నేను అట్లా ఆ ఉద్దేశంతో అట్లా అన్నాను. ఇది డీప్ గా అయితే నాకు వీటి గురించి అంత తెలియదు, ఈ ఏంజల్స్ గురించి. కానీ ఇవి బాగా అది అసుర వర్కౌట్ సంధ్య, అవుతాయి. అసుర సంధ్య అంటారు కదా. అసుర అంటారు, సంధ్య, అవును, కరెక్ట్. అసుర సంధ్యలో బ్యాడ్ వాడొద్దండి అంటారు. ఆ వర్డ్ ఆ గుర్తు రాలేదు ఇందాక నాకు. ఆ ఉమ్. అదైతే నేను కానీ విన్నాను. మనం ఇన్వైట్ చేస్తే ఏ టైంలో అయినా వస్తారు. వస్తారు. అశ్విని దేవతలు అంటారు కదా. ఆ తదాస్తు దేవతలు అంటే అశ్విని దేవతలు అండి. అవునవును. అవునవును. అశ్విని దేవతలు మనం ఇన్వైట్ చేస్తే ఏ టైంలో అయినా వస్తారు. వాళ్ళ నేమ్స్ కూడా ఉన్నాయి మేడం. అవన్నీ సచియల్, సామ్నియల్ ఏందో కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. అవి మెడిటేషన్ లో వస్తాయి. నేను లాస్ట్ టైం 2 months బ్యాక్ చేసి క్లయింట్స్ ను స్టాప్ చేసిన, నాకు సాటిస్ఫాక్షన్ రాలేదంటే ఆ క్లయింట్స్ కు చేయించున్నాను అనమాట ఈ మెడిటేషన్. క్లయింట్స్ వస్తా ఉన్నారు మేడం, కానీ నాకు ఇప్పుడుండే సాటిస్ఫాక్షన్ ముందు లేదు నాకు. అంటే హార్ట్ఫుల్ గా ఒక హ్యాపీ ఫీలింగ్ వస్తది కదా, అది రాలేదు అప్పుడు నాకు. అందుకు నేను స్టాప్ చేసిన. వాళ్ళేమో నాది నేను చెప్పేది ఎంత కనెక్ట్ అవుతుంది, మాకు బాగుంది అని చెప్పినారు. నాకు ఏమో నాకు సాటిస్ఫాక్షన్ లేదు, నేను చెయ్యనేంది. అయితే ఈరోజు మీటింగ్ ఎండ్ అవుతుందేమో. 26 కదా, ఇంకా 10 minutes ఉంది. ఒకటి, మన హస్బెండ్, ఈరోజు టాపిక్ చెప్పినా కదా, మన హస్బెండ్ మనము ఒక్కటే. ఆయన గోల్స్ వేరే, మన గోల్స్ వేరే ఉండవు. ఇప్పుడు ఏమంటే మనము మన నీష్ ప్రకారము మనం ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఎప్పుడు 1 room కేనా మనం పరిమితం, ఇంటికే పరిమితం ఉంటాము. ఇంటి పనులే కాదు, మనకు అంటూ ఒక టాలెంట్ ఉంది, మనల్ని మనము ఓవర్కమ్ చేసి బయట ప్రపంచానికి చూపించుకోవాలి, మనలో కూడా టాలెంట్స్ ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో స్టెప్స్ వేసినాము. కానీ ఎప్పుడైతే మనకు ముడి పడతాదో అవతల పర్సన్ తో, అప్పుడు మన సోల్ వాళ్ళ సోల్ వేరు. అంటే మనిషి వేరు వేరు, 2 దేహాలు వేరు, కానీ ఇద్దరు ఒకటే. ఇద్దరిని అంటే ఇద్దరు కలిసే కదా ఆ ఫ్యామిలీ. మీరు వేరు కాదు, తను వేరు కాదు. ఇప్పుడు నేనున్నాను, నేను వేరు కాదు, నా హస్బెండ్ వేరు కాదు. మేమిద్దరం ఆ, అనుకుంటేనే అది జరిగేది. ఎక్కువ పర్సెంట్ వైఫ్ అనుకుంటేనే, వైఫ్ పాజిటివ్ గా అనుకుంటేనే హస్బెండ్ కి 100% సక్సెస్ వస్తుంది. ఇవన్నీ నీకెట్లా తెలుసు అంటే, నాకు ఇవన్నీ నేను బాగా అన్ని కనుక్కుంటా అంటా నేను. కొందరు అనుకోవచ్చు నీ వయసు ఏంటి, నువ్వు మాట్లాడేది ఏంది అని. ఇట్లాంటి మాటలకు వయసుతో సంబంధం లేదు. నేను నార్మల్ గా చెప్తాను, తెలుసుకుంటారని. ఆయన కష్టం ఆయన పడతాడు, ఆయనకు వచ్చింది లాభం ఆయనకు వస్తుంది, అట్లా అనుకుంటుంటాం. ఇద్దరి డబ్బు ఒకటే, ఇద్దరి కష్టం ఇద్దరిది కష్టము ఒకరి కష్టమే. ఆయన కష్టం వస్తే మనకు కష్టం వచ్చినట్లే, మనకు కష్టం వస్తే ఆయనకు కష్టం వచ్చినట్లే. ఆయన సంపాదించింది మన సంపాదన, అంతే కదా. మనకి ఇంత ఉంది, ఆయనకి ఇంత ఉంది అనం మనము. మాకు ఇంత ఉంది అని చెప్తాం కదా. మా పిల్లలు, ఆయన పిల్లలు, నా పిల్లలు, అట్లా అన్నాం కదా. అట్లా మొత్తం ఏదైనా కానివ్వండి, తన తన డ్రీమ్స్ ఏవైనా ఉండివచ్చు, తన బ్లాగ్స్ ఏవైనా ఉండివచ్చు, వాటి కోసం కూడా మీరు మెడిటేషన్ చేసుకోవచ్చు.
తనకి ఏమన్నా జాబ్ కానివ్వచ్చు, ఫైనాన్షియల్ ఇష్యూస్ కానివ్వచ్చు, ఏవైనా ఆ, ఇంట్లో సిచ్యువేషన్, ఎవరితోనైనా గొడవలు అట్లా ఇట్లా ఉంటాయి ఖచ్చితంగా, ఎవరికైనా ఉంటాయి. ఫ్యామిలీస్ అన్న తర్వాత ఏదో అంటారే, సముద్రాన్ని ఈదడం సంసారాన్ని ఈదడము, ఏదో సామెతలు ఉంటాయి కదా, అట్లా అట్లా అన్నమాట. ప్రతి ఒక్కటి ఉంటాయి. అంత సుఖంగా ఉండే వాళ్ళు ఎవ్వరు ఉండరు. డబ్బులు ఉండే వాళ్ళ దగ్గర నుంచి, అంబానీ వాళ్ళ దగ్గర నుంచి, రోడ్డు మీద ఉండే వాళ్ళ దగ్గర వరకు, రోడ్డు మీద సైడ్ ఉంటారు కదా, మామూలుగా బెగ్గర్స్ వాళ్ళు వీళ్ళు, అందరికీ కష్టాలు ఎవరికి ఉండే వాళ్ళకు ఉంటాయి. అట్లా మన హస్బెండ్స్ కు ఉండేటివి కూడా మనము అబ్జర్వ్ చేయాలి. వాళ్ళు అన్ని షేర్ చేసుకోరు మనతో, అంటే చిన్న చిన్నవి కూడా. అలాంటివి మనము మన పర్సనల్ కు తీసుకొని ఇద్దరిది ఒక్కటే. ఇది చాలా మంది వైఫ్స్ యాక్సెప్ట్ చెయ్యరు. యాక్సెప్ట్ చెయ్యరంటే బాయ్స్ ఎమోషనల్ గా బయటపడరు, మగపిల్లలు ఎమోషనల్ గా బయటపడరు. మనం ఈజీగా ఎమోషన్ ని చూపిస్తాం, వాళ్ళు చూపిరు. అలాంటివి మనం మిగతా వాళ్ళకి చెప్పరు, భార్యకి చెప్తారు, అన్ని షేర్ చేసుకుంటారు భార్యకు. ఆ ఎమోషన్ ను కూడా మీరు కనుక్కొని వాటిని కూడా మీరు హీల్ చేయొచ్చు అని చెప్తున్నా. ఇలాంటి క్లాసెస్ లో చాలా మంది జెంట్స్ కొందరు అటెండ్ అవుతారు, కొందరు అటెండ్ అవ్వరు. వాళ్ళ బిజీ వర్క్, కొందరు అంతసేపు కూర్చొని ఉండలేరు, కొందరు ట్రస్ట్ చెయ్యరు. డిపెండ్స్ ఆన్ వాళ్ళ ఒపీనియన్. అట్లుంటాయి కదా, మీరు చేసుకోవచ్చు అది. అందుకు ఈరోజు ఆ టాపిక్ మీ పిల్లలు, ఇంకొకటి మీ హస్బెండ్ది, నెక్స్ట్ ఇప్పుడు మీ పిల్లల్ని కూడా పొరపాటున కూడా నువ్వు ఇది సాధించలేవురా, నువ్వు చేయలేవురా, నీకు రాదు, మనం అంటా ఉంటాము నీకేం చేత కాదు, నువ్వు ఎప్పుడు ఇంతేనా, తిడతా ఉంటాం కదా. తల్లిదండ్రుల మాటలు పిల్లలకు ఎంత వరమో అంత శాపము. అదొకటి బాగా గుర్తు పెట్టుకోండి. ఏంది పిల్ల చెప్తాంది అనేది మైండ్ లో పెట్టుకోకుండా, ఇది నేను చెప్పాలనుకున్నా. నేను ఈ రోజు ఎందుకో తక్కువ మంది జాయిన్ అయినారు, వాళ్ళ బ్యాడ్ లక్. అస్సలు పొరపాటున కూడా తల్లి తండ్రి ఇద్దరు పిల్లల్ని వాళ్ళు ఎంతన్నా తప్పు చేయనివ్వండి. ఎంతన్నా అంటే శృతికి మించి ఎవరు తప్పు చెయ్యరు, మనం కంట్రోల్లో పెట్టుకుని తింటాం వాళ్ళను. కానీ మన తల్లిదండ్రుల నోట్లోంచి బ్యాడ్ వర్డ్స్ అస్సలు రాకూడదు. వాళ్ళ ఫ్యూచర్ అంతా తల్లిదండ్రుల మీదనే డిపెండ్ అయి ఉంటారు, తెలుసునా మీకు. మనము కంటాం వాళ్ళది, మన పేగు అంబ్లికల్ కార్డు, అదే పేగు తెంచుకొని పుడతారు వాళ్ళు. మనకు తెలియని ఎనర్జీ అనేది పాస్ అవుతా ఉంటారు మన నుంచి వాళ్ళకు. ఇప్పుడు అమ్మ నాన్నకు దూరం అయ్యి గొడవలు పెట్టుకొని ఉంటారు కొందరు కొడుకులు కూతుర్లు. వాళ్ళ లైఫ్స్ ఎట్లుంటాయి, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కావాలంటే ఆ కాల్ తర్వాత ఒకసారి ఎవరైనా ఉంటారు మన సర్కిల్ రిలేషన్స్ లో ఉంటారు, మన బంధువులు మనకు ఎవరికైనా ఉండొచ్చు. కావాలంటే గుర్తు తెచ్చుకోండి వాళ్ళది ఎట్లుంది లైఫ్, ఎట్లా వెళ్తా ఉంది గ్రాఫ్ అనేది వాళ్ళది అని. హ్యాపీనెస్ అనేది ఉండదు అట్లాంటి వాళ్ళకు. తల్లిదండ్రులను మన పిల్లలు కూడా తల్లిదండ్రులను బాధ పెట్టకూడదు, తిట్టకూడదు. అది కూడా ఒక పార్ట్. కానీ మెయిన్ తల్లిదండ్రులు పొరపాటున కూడా పిల్లల్ని అస్సలు అనకూడదు. పిల్లలు ఇప్పుడు రాయకుండా ఉంటారు స్కూల్ డేస్ లో, రాయకుండా ఉంటే నువ్వు రాయలేవురా, నీకు చేత కాదు, అట్లా ఇట్లా అంటాం కదా. నువ్వు చదవలేకుండావే, వాడు చదువుతున్నాడే, వాడు ఫస్ట్ వస్తున్నాడు, నువ్వేం చేయలేవు. ఎందుకు మా నాన్నే నన్ను నాకు ఓపిక అంటే ఏదైనా కావాలంటే కావాలి, నాకు ఓపిక తక్కువ అంటారు మా ఇంట్లో. నేను ముగ్గురు పిల్లలు మా ఇంట్లో, లాస్ట్ నేను మొండిదాన్ని అనమాట. ఏదన్నా కావాలంటే కావాలి అట్లా. జాబ్ చేస్తే ఏదన్నా అట్లా మాట్లాడుతూ అంటే పెళ్ళైన తర్వాత అట్లా అంటే, నువ్వు జాబ్ చేసేది తిన్న ప్లేట్ గడగవు, నీకేం రాదు, ఏం చేయలేవు, తిని ఉండి ఇంట్లో కూర్చొని అట్లా అంటే ఎక్కువ నెగిటివిటీ అనేది ఇంట్లో నుంచే. కానీ నేను ఇన్ని పట్టించుకోను అనమాట అంటారు. అవి కూడా తప్పు, అస్సలు అనకూడదు పిల్లల్ని. అవి కూడా పిల్లల లైఫ్ కు ఎఫెక్ట్ చూపిస్తాయి. నువ్వేం చేయలేవు, నీ మొహం చేస్తావు. మా నాన్న అంటారు నన్ను, ఎన్నిసార్లు అన్నాడు. మా నాన్నకే చూపియాలి నేనేంటో నెక్స్ట్ ఈ టైం కల్లా. నేను అస్సలు ఒక్కసారి కూడా చూడండి అంటే గాని నేను డల్ అయిపోను అనమాట. అట్లా ఎవరన్నా అన్నా కూడా, మా ఇంట్లో అన్నివ్వండి, వేరే వాళ్ళు అన్నివ్వండి,
డల్ అవ్వను నేను. అవునా, సరేలే చూడు చేసి చూపిస్తా అని ఛాలెంజ్ చేస్తా ఆడే. కానీ ఆ టైం రావాలి మనకు. ఛాలెంజ్ చేసిన వెంటనే ఫాస్ట్ గా ఆ ఆ ఊపులో మనం ముందుకు వెళ్ళినాం అనుకోండి, అది ఏదో అంటారే పౌరుషంగా ముందుకు పోయినామనుకో, ఎంత ముందుకు పోతామో అంత ఎన్నికి వస్తాము. ఏదైనా కానీ నిదానంగా స్టెప్స్ వేయాల. కుందేలు తాబేలు కథ తెలుసు కదా, అట్లా అందరికీ తెలిసే ఉంటది. అట్లా వెళ్ళాలి కానీ తొందరగా అట్లా వెళ్ళకూడదు. అది పిల్లల్ని అయితే అస్సలు